ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ శుతిమెత్తని ఇడ్లీలోకైనా కానీ క్రిస్పీ దోశల్లోకి ఎప్పుడూ టమాటాను పల్లి పుట్నాల పప్పుతోని రెగ్యులర్గా చేసుకునే చట్నీలు తిని బోరు కొట్టిందా? అయితే అవేమీ కాకుండా ఎంతో టేస్టీగాను చాలా సింపుల్గా అయిపోయేటువంటి బ్రేక్ఫాస్ట్ చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 2 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1 కప్ మినప్పప్పును తీసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ మినప్పప్పు అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. మనము వేపుకునే దాన్ని బట్టి ఈ చట్నీ టేస్ట్ అన్నది ఆధారపడి ఉంటుందండి. ఇలా వేగిన తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. పక్క వలుచుకున్నటువంటి 12 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు కప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని దీనిలో కూడా పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్లేమ్ అన్నది పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి చిన్న ఉసిరికాయ సైజంత చింతపండును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీంట్లోకి రుచికి అనుగుణంగా ఉప్పు, ఇది నలగటానికి సరిపడా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పేస్ట్గా రుబ్బుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా ఈ బౌల్లోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పొయ్య వెలిగించి తడకా ప్యాన్ పెట్టుకొని స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపుని చక్కగా వేపుకొని ఈ వేగినటువంటి తాలింపును మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎప్పుడూ చేసుకునేటువంటి చట్నీ కాకుండా చాలా డిఫరెంట్గా సింపుల్, హెల్తీ, టేస్టీగా ఉండేటువంటి మినప్పప్పు చట్నీ రెడీ.